నా పేరు కోటిపల్లి వెంకటేశ్వరరావు, నరసాపురం పట్టణ జనసేన అధ్యక్షులు. రేపు మార్చి 14వ తారీఖున పిఠాపురంలో జరిగే 12వ ఆవిర్భావ సభను నరసాపురం నియోజకవర్గంలో బొమ్మిడి నాయకర్ గారి ఆధ్వర్యాన భారీ ఎత్తుగా ఇక్కడి నుంచి వెళ్ళటం జరుగుతుంది. 11 సంవత్సరాల ఆవిర్భావ సభలు ప్రతిపక్షంలో ఉండగా జరుపుకున్నాం. రేపు 12వ ఆవిర్భావ సభ రాష్ట్రం అధికారంలో వచ్చిన తర్వాత జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యాన భారీ ఎత్తుగా రేపు పిఠాపురంలో జరుగుతుంది. ఈ సభకు ఒక ప్రాధాన్యత కలిగింది. ప్రతి సభకు పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం 4 గంటలకు వచ్చి ఆయన ఒక్కరే మాట్లాడి సభ ముగింపడం జరుగుతుంది. కానీ ఈ సభలో ప్రత్యేకంగా జన సైనికుల్ని, వీర మహిళల్ని అందరినీ కూడా తమ తమ అభిప్రాయాలు తెలియజేయడం కోసమని ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు ఈ సభ జరుగుతుంది. ఇందులో మంచి మంచి నిర్ణయాలు తీసుకుని పార్టీని బలోపేతం చేయడం కోసమని, పార్టీ నిర్ణయాలన్నీ కూడా అక్కడ తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో ఈ సభను భారీ ఎత్తుగా చేయడం జరుగుతుంది. ఈ సభలో రేపు వైఎస్ఆర్సీపీ పార్టీకి నుంచి భారీ ఎత్తున రాజీనామాలు చేసి జనసేన పార్టీలో జరగడం జరుగుతుంది. అక్కడి నుంచి పార్టీ మంచి బలోపేతంగా మంచి నిర్ణయాలతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడి నుంచి పూర్తిగా ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతున్న బాధ్యతలు తీసుకుని పార్టీని ముందు నడిపించాలనే అభిప్రాయంతో వారు చేస్తున్నారు. మా నాయకుడికి మేమందరం కూడా పూర్తి అండదండలతో, సహాయ సహకారాలతో నరసాపురంలో పవన్ కళ్యాణ్ గారు ప్లస్ బొమ్మిడి నాయకర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ భారీగా మేము పార్టీ 14వ తారీఖున వెళ్ళడం జరుగుతుంది.